మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో బోలెడన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త కొత్త ప్రయోగాలను చేపడుతున్నారు రైతులు. అలాంటి ఓ ప్రయోగాన్ని చేపట్టారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు. ఎల్ఈడి లైట్ల వెలుగులో చామంతి నారు మొక్కల అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధానం కొత్తగా అనిపించవచ్చు, కానీ కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పూల రైతులు ఇలాంటి లైట్ల మధ్యనే నార్లను అభివృద్ధి చేస్తూ అన్ సీజన్లో సైతం పూల సాగు చేస్తుంటారు. ఇలా లైట్ల మధ్యలో సాగు చేయడానికి కారణాలేంటో ఇప్పుడు ఆ రైతుల ద్వారానే తెలుసుకుందాం. ఈ లైట్ల వెలుతురు వేడి వల్ల మొక్కకు మొగ్గలు వచ్చే అవకాశం ఉండదు. ఇదేంది, ఎవరికైనా పూలు కాస్తే లాభాలు వస్తాయి కదా, వీళ్ళేంటి ఇలా పూలు పూయకుండా ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నారని కన్ఫ్యూజ్ అవుతున్నారా? నిజమే, మొక్కలకు పువ్వులు కాస్తే కొంతవరకే లాభం ఉంటుంది. అదే నార్ల పెంపకం ద్వారా అయితే అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక రైతులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సాధారణంగా చామంతి మొక్కలను పిలకలు, కొమ్మ కత్తిరింపు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. జూన్, జూలై నెలల్లో మొక్కలు నాటితే నవంబర్ నుంచి జనవరి వరకు పూత పూసి కోతకు వస్తాయి. ఒక పంట కాలంలో దాదాపు 10 నుంచి 15 సార్లు పూలు కోయవచ్చు. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడిని తీయవచ్చు. అందుకే రైతులంతా నారును కర్ణాటక ప్రాంతం నుంచి ఒక్కో మొక్కకు రూపాయి పావలా వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో అధికంగా వరదలు రావడంతో నారు ఉత్పత్తి తగ్గిపోయింది. ఇటు జిల్లాలో కూడా గోదావరి వరదలు 3 సార్లు రావడం, అధిక వర్షాలు కురవడంతో పంటలన్నీ కొట్టుకుపోయాయి. తల్లి మొక్కలు కూడా లేకుండా పోవడంతో తీవ్ర నష్టాల పాలయ్యారు పూల రైతులు. మరోవైపు నారు కొరత ఏర్పడింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొక్కలను నారుమడిలో నాటుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చామంతి నారు ధర విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో మొక్క ధర ₹2 నుంచి ₹3 పలుకుతోంది. దీంతో స్థానికంగానే చామంతి నారును అభివృద్ధి చేసేందుకు రైతులు ఈ ఎల్ఈడి లైట్ల ప్రయోగాన్ని చేపట్టారు. ఈ లైట్ల వెలుతురులో మొక్కలు పుష్పించే అవకాశం ఉండదు. దీంతో ఆ మొక్కకు బలం పెరగడంతో పాటు నారు తయారీకి ఎంతో దోహదపడుతుంది. ఇలా పువ్వులు పూయకుండా ఎదిగిన మొక్కల కాండాలను కత్తిరించి ఆ కాండం నుంచి వేరు చేసిన రెమ్మలను ప్రోట్రేలలో నర్సరీని పెంచుతున్నారు. మాకు చామంతి నారులు కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి తెచ్చి అలాగే వేసుకుంటాం, కొంత అమ్ముతామండి. ఈ సంవత్సరం గోదావరిలో వచ్చేయడం వల్ల నారులు సప్లా లేదండి. కర్ణాటక, బెంగళూరులో ఈ ఎల్జీడీ లైట్లు పెట్టి మొగ్గలు రాకుండా తయారు చేసి నారులు పెడుతుంటారండి. నాళ్ళను చూసి మనం కూడా పెట్టొచ్చని ఇక్కడ 35 సెంట్లలో 150 బరువులు వేసామండి మేము. దీనివల్ల నారు దిగుబడి బాగానే ఉందండి, మొగ్గలు రాకుండా ఉందండి. నారు 50 ఎకరాల వరకు మేము సప్లై చేస్తామండి. ఇక్కడ ఈ సంవత్సరం వరదలు వచ్చేయడం వల్ల అక్కడ కూడా సప్లై అక్కడ అన్న టైంకి బస్సుల్లో నారులు నలిగిపోయి డ్యామేజ్ వచ్చేసి ఇబ్బంది కింద ఉంటుంది. ఇక్కడ మనమే తయారు చేసుకోవచ్చని ఈ దాని మీద వేసామండి. బాగానే ఉందండి, మొత్తం కూడా కొమ్మలు బాగానే వస్తున్నాయండి. స్టెమ్ బాగుంటుంది. ₹1,00,000 వరకు అయిందండి కరెంటు. కాకపోతే కరెంటు బిల్లు ఈ కేటగిరీ 2 అండి, ఇది బిల్లు ఎక్కువ వచ్చేస్తుందండి. యూనిట్కి వచ్చి ₹9 అండి. ఈ సంవత్సరం అయితే ఇప్పుడు నార్ల ఇబ్బంది మీద మొక్క వచ్చి ₹2, ₹1.80 అలాగే వెళ్తాం మీద గిట్టుబాటు బాగానే ఉందండి. అయితే రూపాయికి వచ్చేస్తే ఇది గిట్టుబాటు అవుదండి, మామూలుగా కట్ చేసుకుంటుంది తప్పండి. గోదావరి ఒడ్డునున్న ప్రాంతం అండి ఇది. మేము చామంతి నార్ల పెంపకం పెంచుతామండి. ఈ సంవత్సరం 3 సార్లు వరదలు రావడం వల్ల ఈ ఏరియా అంతా పంట డ్యామేజ్ అయిందండి. ఈ డ్యామేజ్ రావడం వల్ల మళ్ళీ మాకు మదర్ ప్లాంట్ లేదండి. ఈ మదర్ ప్లాంట్ మళ్ళీ కొత్తగా స్పీడ్గా ఎదగాలని మొగ్గలు వచ్చే టైం అండి. ఇంక ఇది మొగ్గలు వచ్చే టైం కాబట్టి మొగ్గలు రాకుండా ఎల్ఈడి బల్బులు సెట్ చేసామండి. ఇది మేము తమిళనాడు, కర్ణాటక ఆ ఏరియాలో తిరిగండి దీన్ని అబ్జర్వేషన్ చేసి ఇక్కడికి వచ్చి మేము వేయటం జరిగిందండి. మేము ఇది 35 సెంట్లలో సెట్ చేసామండి. 150 లైట్ల వరకు వేసామండి. దీనికి ఇంచుమించు ₹1,00,000 వరకు పెట్టుబడి అయిందండి. ఇప్పుడైతే ₹2 నుంచి ₹2.5 వరకు రేట్ ఉందండి. అంటే ఎప్పుడు ₹1, ఉంటుందండి. ఈ సంవత్సరం అసలు మదర్ ప్లాంట్లు వేయడం వల్ల తక్కువగా కొమ్మ స్టెమ్ వస్తుందండి. అంటే పెట్టుబడి కరెంట్ బిల్లు వల్ల అంత రేటు ఉందండి ఈ సంవత్సరం. ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ చేలో వేసిన తర్వాత కూడా రైతుకు కూడా తక్కువ పెట్టుబడితో సులువుగా ఆరోగ్యంగా కూడా మొక్క పెరుగుద్దండి.
ఇలాగ బయట నుంచి తెచ్చుకుంటూ నారు గట్ట తెచ్చి అమ్ముతుండేవాళ్ళం మేము. మామూలుగా ఇక్కడ తయారు చేద్దామని చెప్పి తయారు చేస్తున్నామండి. ఈ లోపల 3 సార్లు వరదొత్తం వల్ల చెప్పి లైట్లు పెడితే బాగా వద్దని లైట్లు పెట్టి తయారు చేస్తున్నామండి. ఈ చుట్టుపక్కల రైతులకి అందరికి అమ్ముతామండి. మేము ఇప్పుడు కదండి, అప్పుడు 10 సంవత్సరాలు తయారు చేస్తున్నామండి. ఇక్కడ మేము అక్కడ బయటకు వెళ్ళి చూసామండి, ఇలా బాగుంటుందని చెప్పి ఆలోచన వచ్చి చేస్తున్నాం. ఇలాగ చుట్టుపక్కల రైతులకు అందరికీ అమ్ముతామండి. బాగుండేది మాది క్వాలిటీ ఇది వరకు కూడా. ఇప్పుడు ఇలా పెడతాం వల్ల బాగుంటున్నాయండి. తక్కువ పెట్టుబడితో మొక్కలు అందంగా ఉంటాయండి. చూశారుగా పూల మొక్కలు ఎంత లాభదాయకంగా ఉంటాయో ఈ రైతుల మాటల్లో. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు వేస్తే ఆర్థిక ఫలితాలకు ఢోకా ఉండదని వీరి అనుభవం రుజువు చేస్తోంది. నష్టభయం లేని ఈ సాగు విధానాన్ని మీరు ఆచరించి చూడండి మరి.